మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనకారకుడు, ధనస్థానాధిపతి, ధనస్థానంలో స్థితి పొందిన గ్రహాలు వల్ల ఒక వ్యక్తికి ఎంతవరకు ధనం అనేది ఉంటుంది, వారి కుటుంబం ఎలా ఉంటుంది, వారి మాట ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ విషయాల్లో ధనస్థానం సంబంధించి ధనస్థానాధిపతి ఎలా ఉండాలి, ధనస్థానాల్లో ఏ గ్రహాలు ఉండాలి, ధనస్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు, ఒకవేళ ఉంటే ఎలా, ఎవరికైనా లగ్నం నుండి 2వ స్థానం ధనస్థానం, ద్వితీయం ధనస్థానం, మరి ద్వితీయానికి కారకుడు దేవగురు బృహస్పతి 2, 5, 9, 11 భావాలకి ఈయన కారకుడు. 2 అంటే మీ మాట, మీ కుటుంబం, మీ ధనం, లిక్విడ్ మనీ. 5 అంటే సంతానం, విజ్ఞానం, పూర్వపుణ్యం, మంత్రస్థానం. 9 అంటే మీ భాగ్యం, తండ్రి. 11 అంటే మీకన్నా పెద్దవాళ్ళు, అన్నలు, అక్కలు, అట్లాగే మీ ఫ్రెండ్స్. ఇవన్నీ 11 నుంచి చూస్తాం. మరి వీటన్నిటికీ కారకుడు దేవగురు బృహస్పతే, గురు భగవానుడు. జాతకాలలో ఫస్ట్ మనం ద్వితీయ స్థానం చూసినప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ధనకారకుడు గురు గ్రహం ఏ రాశిలో ఉన్నారు. ఆగస్టు 1997లో పుట్టిన జాతకం. వీనికి గురుడు నీచపడి ఉన్నారు. గురుడు కర్కాటకంలో ఉచ్చ అయితే మకరంలో నీచ పొందుతారు. మరి ఈవిడికి ధనాధిపతి శని భగవానుడు తృతీయంలో ఉన్నారు, వక్రించి రేవతి నక్షత్రంలో ఉన్నారు. మరి రేవతి నక్షత్రం అంటే బుధ నక్షత్రం. శని భగవానుడు మీనరాశిలో ఉండి కాలపురుష కుండల చక్రానికి లాస్ట్ రాశి, లాస్ట్ భావానికి కారకుడయ్యి మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నారు. రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రాధిపతి బుధుడు. బుధుడు అంటేనే డ్యూయల్ నేచర్. మరి ఈయన ఈ లగ్నానికి షష్టాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. షష్ఠ భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి బుధుడు నక్షత్రంలో శని ఉన్నారు. అంటే కుటుంబం, పుట్టిన ఇంట్లో వీరికి 100% ఇబ్బందులు ఉంటాయి ధనపరంగా. మరి ఈ వ్యక్తి తండ్రి ద్వారా పొందవలసింది బుధుడు కాబట్టి ఇక్కడ ఈ బుధుడు సింహరాశిలో ఉన్నారు. గురుపాలిత రాశి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. మళ్ళీ శనిపాలిత నక్షత్రంలోనే ఉన్నారు. శనిపాలిత నక్షత్రం పుబ్బా నక్షత్రం, శుక్రుడు. ఈయన పంచమ దశమాధిపతి అయ్యారు. ఒక కోణం, ఒక కేంద్రం మంచిదే. కానీ నా వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పి ఉన్నది, ఏదైనా ఒక భావానికి చెందిన గ్రహం తన వెనకనున్న రాశిలో, అంటే తన వెనకనున్న రాశి వ్యయస్థానం అవుతుంది, అక్కడ ఉంటే అంత శుభ ఫలితాల్ని ఇవ్వదు. అయితే బుధుడు, శుక్రుడు, రాహు అందరూ కలిసి, ముగ్గురు కలిసి
ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, బుధుడు భాగ్యాధిపతి అవ్వడం వల్ల మంచిదే. రాహువు పుబ్బా నక్షత్రం, శుక్ర నక్షత్రంలో పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నారు, అది మంచిదే. అంటే ధనానికి అన్నది బాగుంది. కుటుంబం నుంచి రావాల్సిన ధనానికి లాభాధిపతి ఎవరు ఈ లగ్నానికి? కుజుడు. మరి ఈయన భాగ్యస్థానంలో స్థితి పొందారు. మరి కుజుడు ఈ లగ్నానికి బాధకారకుడు, ఇది మైనస్ పాయింట్. కుజుడు తన స్వనక్షత్రంలోనే స్థితి పొందారు. భూమి భవన వాహనాలకి, భవనం కన్నా భూములకి, ఖాళీ స్థలాలకి కారకుడు కుజుడు భాగ్యస్థానంలో ఉండి ద్వితీయాధిపతితో ఒకరినొకరు వీక్షణ పొంది ఉన్నారు. అంటే ధనానికి బాధకారకుడు కాబట్టి ధనానికి కుటుంబం నుంచి రావడం అనేది చాలా ఇబ్బంది అనేది 100% ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎలా ఉండకూడదో ముందు చెప్తున్నాను, ఎలా ఉండాలో తర్వాత చెప్తాను. మరి ఈ వ్యక్తికి ప్రస్తుతమైతే రావాల్సినవి రాకుండా ఉన్నాయి. ముఖ్యంగా దేవగురు బృహస్పతి నీచ, మరి ఈయన వ్యయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. తృతీయాధిపతి కుజుడు కారకుడు, తృతీయ స్థానం వ్యయానికి శని కారకుడు. వీరిద్దరు అండర్లోనే ఇప్పుడు గురువు నడుస్తారు. గురువు ధనిష్ట నక్షత్రం, కుజ నక్షత్రం ఉన్నారు, చతుర్థాధిపతి నక్షత్రంలో. అంటే గురుపాలిత నక్షత్రంలోనే స్థితి పొందారు, ఇది మంచిది. అన్నిటికన్నా ముఖ్యం కేతువు ధనస్థానంలో ఉన్నారు. ఒకటి ధనకారకుని చూసుకోవాలి, రెండవ భావాధిపతి ఎక్కడ స్థితి పొందారు, ఆ స్థితి పొందిన స్థానం స్వరాశ, మిత్రరాశ, ఇవి చూసుకోవాలి. పుచ్చరాశ ఇట్లా ఉంటే ధనానికి 100% లోటు ఉండదు. ఎవరు చూస్తూ ఉన్నారు, ఎవరికి దృష్టి కలిగి ఉంది, ఆ దృష్టి కలిగిన వారు యోగవంతమైన గ్రహాలైతే బాగుంటుంది. 3 ధనస్థానంలో శుభగ్రహాలు స్థిత, పాపగ్రహాలు స్థిత. మరి కేతువు మకర రాశిలో స్థితి పొందారు. కేతువుకి అగ్నితత్వపు రాశులు, జలతత్వపు రాశి ఫేవరబుల్గా ఉంటాయి. కానీ కేతువు గురు నక్షత్రంలో ఉన్నారు. మరి గురుడు వ్యయాధిపతి, తృతీయాధిపతి, యోగకారకుడు కాదు ఈ లగ్నానికి. గురుడు నీచపట్టి ఉన్నాడు. లగ్నంలో గురుడు ఉంటే 1,00,000 దోషాలు హరింపచేస్తారు, కరెక్టే. కానీ దిగ్బలం గురుడు అంటే వ్యయస్థానానికి సంబంధించినవి, తృతీయ స్థానం కుజుడికి శనికి సంబంధించినవే గురుడు మొత్తం రోల్ ప్లే ఉంటుంది. మరి ఈ వ్యక్తి చదువుకోవటానికి కూడా చదువు అనేది సాగలేదు. ధనస్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే చదువుకి చాలా ఇబ్బంది. మీ పిల్లవాళ్ళ జాతకంలో ఎవరికైనా ధనస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, అది స్వక్షేత్రం అయినప్పటికీ వారికి ఎక్కువగా సరస్వతి కవచం రోజు చదివించండి. ఒకవేళ ఉన్నట్లయితే పాపగ్రహాలు గురువీక్షణం, శుక్రవీక్షణం, నైసర్గిక శుభగ్రహాలు వీక్షణం ఉంటే వారి మీద చదువుకి ఇబ్బంది ఉండదు, 100% ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ ప్రయోగం. ఇక్కడ కేతువు తన పాలిత గ్రహమైన గురు నక్షత్రంలో ఉన్నారు, ఇది మంచిదే. కానీ శని భగవానుడు రాశిలో ఉన్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నారు. వీరి మాట వల్ల కుటుంబంలో ఇబ్బందులు, అలాగే అన్నదమ్ములతో
ఇబ్బందులు, మరి కుటుంబం నుంచి రావాల్సినవి రాకపోవడానికి ఇబ్బందులు, ఇవన్నీ 100% ఇచ్చేస్తారు. మరి వస్తాయా రావా అండి అంటే కాలపురుష కుండల చక్రానికి శుక్రుడు ధనాధిపతి, ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. కాకపోతే శుక్రుడు ఉన్న రాశి కూడా అంత ఫేవరబుల్ రాశి కాదు, స్వనక్షత్రంలో ఉన్నారు. మరి బుధుడు షష్టాధిపతి, భాగ్యాధిపతి అష్టమ స్థితి పొందారు. ఇది విపరీత రాజయోగమే. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతూ ఉంది. ఈ బుధ మహాదశలో ఈ బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి శని కారకత్వం వహించే ఉంటాడు. షష్టాధిపతి కూడా అయ్యాడు. కుజుని కారకత్వంలో ఇది మొత్తం ధనస్థానం నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఇబ్బంది రావడానికి 100% ఉంటుంది. ఇది ఒకటి. 2 ఎలా ఉండాలండి మరి ధనస్థానం 2-11 సంబంధించినవి ధనంకి, లిక్విడ్ మనీ, ఇవన్నీ కూడా. ద్వితీయాధిపతి స్వక్షేత్రగతుడై, ఉచ్చక్షేత్రగతుడై, లాభాధిపతి కూడా ఇద్దరు పరివర్తన చెందినప్పుడు 100% బాగుంటుంది. 3 ద్వితీయంలో శుభగ్రహాలు ఉండి అవి స్వక్షేత్రాలు అయితే 100% బాగుంటుంది. 4 ద్వితీయ స్థానం మీద లగ్నాధిపతి దృష్టి కానీ, ద్వితీయాధిపతి దృష్టి కానీ, శుభగ్రహ దృష్టి కానీ ఉంటే రావాల్సినవి, ఉండవలసినవి అన్నీ ఉంటాయి. మొత్తం ద్వితీయ స్థానం మీదే మన జీవితం ఏర్పడుతుంది. ఎంత కష్టపడతాం జీవితంలో, ఎంత శుభంగా ఉంటాము, ధనంతో ఉంటాము అన్నది ఉంటుంది. ఇప్పుడు ధనస్సు లగ్నం తీసుకోండి. లగ్నాధిపతి మకరంలో ఉన్నారంటే మంచిదేనా? లగ్నాధిపతి నీచ, ద్వితీయాధిపతి శని భగవానుడు. అప్పుడు వీరిద్దరూ కలిసి ఉంటే అది ఓకే. మరి ఈ శని భగవానుడు వెళ్ళి శత్రు రాశుల్లో ఉంటే కుటుంబ విషయం, ధన విషయం, ఇవన్నీ ఇబ్బందులు ఉండి తీరుతాయి 100%. అదే మకర లగ్నం అనుకోండి, శని భగవాన్ లగ్నాధిపతి, లగ్నంలో ఉంటే గుడ్, ద్వితీయంలో ఉంటే శని భగవానుడు మంచిదే. మరి వీరి మీద గురు దృష్టి ఉంటే మంచిదే. గురుడు వ్యయాధిపతి అయినప్పటికీ దృష్టి మాట్లాడుతున్నాను నేను. అదే కుజ దృష్టి ఉంటే ఇద్దరికి పరస్పర దృష్టి, 100% దానానికి ఇబ్బందులు, లిక్విడ్ మనీకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ పిల్లవాళ్ళ జాతకంలో ధన స్థానం బాగున్నట్లయితే ఓకే, బాగోలేనట్లయితే ఆడపిల్లలైతే వారికి ఇవ్వాల్సినవి ముందుగానే సెటిల్ చేసి వాళ్ళని చూసుకోవాలి. అలాగే మగపిల్లలైతే ఏం చదువుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు వీక్షిస్తూ ఉండాలి. అట్లాగే సరస్వతీ కవచం ఎక్కువగా వీళ్ళతో చదివించాలి, గురు ఆరాధన చేయించాలి. ఇవన్నీ బాగుండాలి. ఆడపిల్లకైనా అంతే,
ఆడపిల్లకి ముఖ్యం కుటుంబం బాగుండాలి, అత్తగారిల్లు బాగుండాలి, ఆడపిల్ల మాట బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే తన జీవితం సాఫీగా ఉంటుంది. మరి ధనకారకుడు ధనస్థానం బాగుండాలంటే మరి ఎలా ఉండాలో చెప్పాను, ఎలా ఉండకూడదో చెప్పాను. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.